అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు వీడియోలో ఈ వినాయకుని నవరాత్రులలో ఈ వీడియోలో చెప్పిన మాదిరిగా చేస్తే ఆర్థిక ఇబ్బందులు పోతాయని, ఇంటిలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని మరియు శుభకార్యాలు ఇంటిలో జరుగుతాయని చాలా విషయాలు ఉన్నాయండి. వీటికి మన ఇంటిలోని వస్తువులతోనే చేసుకోవచ్చునండి. దీనికి డబ్బు కూడా ఎక్కువగా అవసరము ఉండదు. అన్ని ఇంటిలోని వస్తువులతోటే చేయవచ్చు. కాబట్టి మన ప్రయత్నంగా మనము వీటిని పెద్దలు చెప్పిన మాదిరిగా చేసి చూద్దాం. తప్పనిసరి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఇంటిలోకి లక్ష్మీదేవి తలుపు తట్టి రావాలంటే మరియు ఇంట్లో శుభకార్యాలు జరగాలంటే ఈ వినాయక నవరాత్రులలో ఇంట్లో పెట్టిన వినాయకునికి కానీ, నవరాత్రులలో గల్లీలో మరియు ఎక్కడైనా సరే గణేశుని విగ్రహమును పెట్టి పూజిస్తున్న చోట కానీ ఒక్కొక్క రకం నూనెతో దీపం వెలిగిస్తే ఒక్కొక్క ఫలితం వస్తుందని పెద్దలు అంటున్నారు. ఇంటి ముందు కానీ, ఇంట్లో కానీ, వినాయకుని విగ్రహాలు పెట్టుకున్న చోట కానీ నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆవునేతితో దీపం వెలిగిస్తే ఇంట్లో శుభకార్యాలు అతి త్వరగా జరుగుతాయి. ఒకవేళ పెళ్ళికి కావలసిన పిల్లలు ఉంటే పెళ్ళి జరుగుతుంది. పెళ్ళిళ్ళు జరగాలన్నా, సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా, లేదా ఏవైనా శుభకార్యాలు తొందరగా జరగాలన్నా వినాయక నవరాత్రులలో వినాయకునికి ఆవునేతితో దీపం వెలిగిస్తే శుభకార్యాలు జరుగుతాయి అని పెద్దలు చెబుతున్నారు. కొందరికి బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ కొనలేరు. బంగారు ఆభరణాలు కొనాలని అనుకుంటే వినాయక నవరాత్రులలో వినాయకుని దగ్గర ఇప్ప నూనెతో దీపం వెలిగించాలి అని పెద్దలు చెబుతున్నారు. ఇప్ప నూనెతో దీపం వెలిగిస్తే బంగారం కొనుక్కునే యోగం వస్తుంది. మరియు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు గంధము నూనె, ఇది పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతుంది. దీనితో దీపాన్ని వెలిగిస్తే అప్పుల బాధలు పోతాయి. ఆర్థిక సమస్యల నుండి తొందరగా బయటపడవచ్చు. మరియు శత్రుబాధలు ఉన్నవారు శత్రువులు మనకు మిత్రులుగా మారాలంటే సంపంగి నూనెతో వినాయకుని దగ్గర దీపం వెలిగించాలి. అప్పుడు వినాయకుని అనుగ్రహంతో శత్రుబాధలు పోతాయి. మన దగ్గర అవసరానికి డబ్బు లేక, డబ్బు కావాలనుకునేవారు కొబ్బరి నూనెతో వినాయకుని దగ్గర దీపం వెలిగిస్తే అవసరానికి మనకు డబ్బు అందుతుంది. ఈ విధముగా వినాయకుని నవరాత్రులలో ఒక్కొక్క రకము నూనెతో దీపం వెలిగిస్తే ఒక్కొక్క ఫలితం కలుగుతుందని పెద్దలు అంటున్నారు. కాబట్టి వినాయకునికి నమ్మకముతో ఈ విధముగా చేసినచో ఫలితాన్ని పొందవచ్చు. వినాయకుని పూజలో గరికకు చాలా విశిష్టత ఉంది. అందువలన ఈ వినాయక నవరాత్రులలో వినాయకునికి గరికతో మాలను అల్లి వినాయకునికి సమర్పించి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మనసులో ఉన్న కోరిక 41 రోజులలో నెరవేరుతుందని పెద్దలు చెబుతున్నారు. వినాయక నవరాత్రులలో వినాయకునికి గరికతో పూజ చేసిన తర్వాత పూజకు ఉపయోగించిన 2 గరికపోచలు తీసుకొని మనము ధనము దాచిపెట్టే దగ్గర పెడితే ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గుతాయి. మనకు అవసరమైన ధనము మన చేతికి అందుతుంది. మరియు భూమి తగాదాలు ఉన్నవారు, కోర్టు చుట్టూ తిరుగుతున్నవారు, ఆస్తి తగాదాలు ఉన్నవారు వీటి నుండి తొందరగా బయటపడాలంటే ఈ వినాయక నవరాత్రులలో గణపతికి జిల్లేడు పువ్వులతో పూజ చేసి వెలగపండును నైవేద్యంగా పెట్టాలి. ఇంటిలోని గొడవలు పోవాలన్నా, సొంత ఇంటి కల నెరవేరాలన్నా వినాయకునికి వెలగపండును తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి.
దానిమ్మ గింజలు నైవేద్యంగా పెట్టి ఎర్రని మందార పుష్పములతో వినాయకుణ్ణి పూజించినట్లయితే ఆదాయము పెరుగుతుంది. ఈ విధముగా వినాయక నవరాత్రులలో వీటిని ఆచరించి వినాయకుని కృపకు పాత్రులమవుదాం. వీడియో సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.